అమ్మతో మాట్లాడదాము ఒకసారి. సో పడుకున్నట్టు ఓకే. సో అంటే వైష్ణవి వాళ్ళ అమ్మ ఓకే అదే ఇప్పుడే చెప్పడం జరిగింది. సో కళ్ళు తిరిగి పడిపోయిందంట. సో లోపలే ఉంది. ఓకే. అరిగని కుటుంబం ఈ కుటుంబాన్ని ఆడు బగ్గ మేసి బాగా తిని తాగి అలా కొంపంత నాశనం చేసి అలా పుట్టడు అప్పు వేసి వాళ్ళని గా పరిస్థితిలో ఉంచిపోయాడు. సో అంటే ఆయనకి ఏమన్నా పైసలు ఇచ్చిరా? ఆయనకి ఆడు అడిగిందల్లా కొనిచ్చారు. రూపాయి తీసుకురాలి వాళ్ళ అమ్మ దగ్గర. ప్రతి ఒక్క ఖర్చు ఆడు మందు తాగితే కూడా మా చెల్లెని బాగి తెచ్చి అని లేపింది. హాస్పిటల్లో రూపాయలు పెట్టి లేపింది. వాళ్ళ అమ్మ 1 రూపాయి పెట్టలేదు. నువ్వు ఎట్లయితే పోయినావో నువ్వు వాళ్ళే పెట్టుకుంటూ నాకు అవసరం లేదని చెప్పేసింది ఆమె. ఇక మనల్ని నమ్మకాన్ని వచ్చిన పిల్లాడు మరి మన బిడ్డ కోసం వచ్చే మనం ఎందుకు అన్యాయం చేద్దాం, పోనీ వాళ్ళే మారుతారు కదా అని సెల్లె బాగా తెచ్చుకుంటా అని మేపింది. కష్టాలకి వెళ్ళి బయట పడగొట్టింది. బండి అంటే బండి కొనిచ్చింది, తులం సాయి మెడలేసింది, 2 గుంటల తాగు కొనిచ్చింది 12 లక్షలు పెట్టి. అల్లుడు బతకనని చిన్న ప్రతి ఒక్కడు కొనిచ్చింది. ఆడు కర్రే ఉన్నాడు, పంది లెక్క ఉన్నాడు అని మా వయసమ్మ ఆయనకి శనగపిండి పెట్టి ట్రీట్మెంట్ చేసి అని మంచిగా రెడీ చేసిందని. ఆయన తినలేక తాగలేక బగ్గ తిని బాగా బలిసి మదం ఎక్కి అని కళ్ళు కనవల్లేవో మరి కళ్ళు మరి నెత్తికెక్కినేవో మరి తల్లి అన్నదమ్ములు వాళ్ళు అని ఏం చేసిర్రు. అంటే ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోయినా కానీ ఆమె బ్రతుకు ఆమె బతుకుతుండే. ఇష్టం లేకపోతే వదిలేసిపోను ఉంటివి. నువ్వు తిని అందంగా రెడీ అయినావు కదా, అలా చేతుకుంటా తిని అందంగా రెడీ అయినావు కదా, నీకు ఇంకేమైనా కోరికలు ఉంటే తిప్పోను ఉంటివి. ఇంకోళ్ళని చేసుకోవాలని ఆలోచన కలిగితే చేసుకొని పోను ఉంటివి. నువ్వు గట్ల ఇడిచి పెట్టిపోను ఉంటివి. వాళ్ళ మీద ఏదైనా దాని మీద కోపం ఉంటే కొట్టి 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 పోను ఉంటివి. ప్రాణంతో వదిలిపెట్టి పోను ఉంటివి. ప్రాణం తీసి హక్కు నీకెక్కడిదిరా?